శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను బంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో హస్త నక్షత్రం యొక్క గుణగణాలు వివరిస్తున్నాను. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహం, రాస్యాధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు మహిషి. ఈ నక్షత్ర జాతకులు మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటివారి యొక్క కష్టాలని చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. ఎవరైనా అడిగిన వెంటనే సహాయం చేస్తారు. వీరికి మంచి స్నేహితులు ఉంటారు. వివాహం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. వీరి యొక్క వ్యూహాలు రహస్యంగా ఉంచినా కొందరికి మాత్రం ఆ వివరాలు చెప్తారు. చేసిన తప్పులను అడగకుండా వీరికి వీరుగా వారు చేసిన తప్పులను ఒప్పుకుంటారు. దూర ప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరి యొక్క జీవితంలో మంచి మలుపులుగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపు పొందడానికి వీరు కొంతకాలం వేచి ఉండాలి. జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వలన న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడం కొంత బాధిస్తుంది. సర్దుకుపోవడం వలన వీరి యొక్క వైవాహిక జీవితం సజావుగా సాగుతుంది. సొంత తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధిపరిచి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తారు. మనం ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలిచినట్లుగా వీరికి చాలా వరకు కలిసి రాకపోవచ్చు. సోదరీ వర్గం పట్ల వీరు అభిమానాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క బంధువుల వలన కొన్ని అపోహలైతే ప్రచారంలో ఉంటాయి. వీరికి వీరి యొక్క సంతానం పేరు ప్రతిష్టలు తీసుకువస్తారు. ఈ హస్త నక్షత్రం వారు దాంపత్య జీవిత బంధాన్ని బాగా కొనసాగిస్తారు. అయితే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి చక్కటి ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి చాలా వరకు మొదటి సంతానం మగబిడ్డగా ఉండే అవకాశం ఉంది. హస్త నక్షత్ర జాతకులకి అదృష్ట సంఖ్యలుగా 2, 5 ఉంటాయి. వీరికి కలిసొచ్చే వారాలు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం. ఈ నక్షత్ర జాతకులు సన్నజాజి మరియు కుంకుడు చెట్లను పెంచడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే పరిస్థితులను తట్టుకుని అన్నింటికీ ఎదురీది విజయం సాధించడానికి మరియు దైవభక్తి కలగడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. స్వస్తి, శుభమస్తు.